తమిళగ వెట్రి కలగం అధినేత విజయ్ దళపతి హీరోగా వినోద్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే జననాయకుడు. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా జనవరి 9వ తేదీన జననాయకుడి సినిమా విడుదలకి సిద్ధమైంది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల జననాయకుడి సినిమా విడుదలైతే వాయిదా పడింది. దానికి కారణం ఏంటంటే సెన్సార్ సభ్యులు ఇంకా జననాయకుడి సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయలేదు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే విజయ్ నటించినటువంటి జననాయకుడు సినిమా ఇప్పుడు విడుదల వాయిదా పడ్డం వెనక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హస్తం ఉందని, అలాగే డిఎంకే నేతల హస్తం ఉంది అనేటువంటి ప్రచారం అయితే సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. దాని మీద ఇప్పటి వరకు డిఎంకేకి సంబంధించినటువంటి నేతలు కానీ, అలాగే స్టాలిన్ కానీ, ఇటు తమిళగ వెట్రి కలగం నేతలు కానీ ఎవరూ మాట్లాడలేదు. కానీ విజయ్ అభిమానులు మాత్రం జననాయకుడి సినిమా విడుదల వాయిదా పడ్డం వెనక ఖచ్చితంగా స్టాలిన్ అలాగే డిఎంకే నేతల హస్తం ఉంది, వారే సెన్సార్ సభ్యులతో కుమ్మక్కై ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో కమెంట్స్ పెడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో విజయ్ సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి రావడం, ఆ తర్వాత తమిళగ వెట్రి కలగం అనేటువంటి ఒక రాజకీయ పార్టీని ఆయన ప్రారంభించడం, ఆ రాజకీయ పార్టీ ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి మీద, తమిళనాడు ప్రభుత్వం మీద, అలాగే డిఎంకే మీద ఆరోపణలు విమర్శలు చేయడం, ఆ ఆరోపణల్ని విమర్శల్ని డిఎంకే నేతలు కూడా తిప్పికొట్టడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అది రాజకీయపరమైనటువంటి ఒక యుద్ధంగా మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు ఆ యుద్ధం వ్యక్తిగతంగా జరుగుతుందన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే విజయ్ నటించినటువంటి చివరి సినిమాని నేను ఎందుకు చెప్తున్నా అంటే, విజయే పలు సందర్భాల్లో ఈ సినిమా చివరిది, తర్వాత నేను నటించను, నేను రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతాను, ప్రజాసేవలోనే నేను మమేకం అవుతాను అన్నట్లుగా ఆయన పలు సందర్భాల్లో చెప్పినటువంటి నేపథ్యంలోనే విజయ్ చివరి సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. జననాయకుడు ట్రైలర్ విడుదలైన తర్వాత కూడా ఈ ట్రైలర్లో డిఎంకే పార్టీని ఉద్దేశించి, అలాగే స్టాలిన్ గారిని ఉద్దేశించి కొన్ని డైలాగులు ఉన్నాయి, అవి అభ్యంతరకరంగా ఉన్నాయంటూ డిఎంకే నేతలు సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేసినట్లుగా, అందుకే ఇప్పుడు సెన్సార్ దీనికి పర్మిషన్ ఇవ్వనట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒక స్పష్టత అయితే లేదు. కానీ ఎవరికి నచ్చినటువంటి కమెంట్స్ అయితే సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో విజయ్ తన సినిమాని విడుదల చేయించుకోలేకపోయాడు, తను ఓటమి చెందాడు అంటూ కొంతమంది చేస్తూ ఉంటే, మరికొంతమంది ఏమో విజయ్కి మద్దతుగా నిలుస్తూ సెన్సార్ బోర్డు విజయ్ని కావాలనే ఇబ్బంది పెడుతోంది, అసలు నిజంగా డిఎంకేకి సంబంధించి స్టాలిన్కి సంబంధించినటువంటి డైలాగ్ అంటే వారిని ఉద్దేశించి ఈ సినిమాలో ఎటువంటి డైలాగ్స్ లేవు, సినిమా విడుదలకు ముందే మీరే ఎలా ఊహించుకుంటారు, డిఎంకే అలాగే స్టాలిన్ గారిని ఉద్దేశించి దీంట్లో డైలాగులు ఉన్నాయని, సినిమా రిలీజ్ అయితే ఆ డైలాగులు ఉంటే మీరు అభ్యంతరాలు చెప్పినా ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ అసలు సినిమా విడుదలకి ముందే ఇటువంటి డైలాగ్స్ ఉండొచ్చు అనేది మీరు ఎలా అంచనా వేస్తారంటూ కూడా విజయ్ అభిమానులు అయితే విజయ్కి మద్దతుగా నిలుస్తూ నిజంగా తమిళనాడు ప్రభుత్వం మీద వారు విమర్శలు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రేపు ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్ అలాగే ఇటు జననాయకుడు ఈ 2 సినిమాలు విడుదల కావాల్సి ఉంది. అయితే రాజాసాబ్ విడుదలకైతే సిద్ధమైంది, కానీ సెన్సార్ సర్టిఫికేట్ రానటువంటి కారణం చేత ఇప్పుడు జననాయకుడి సినిమా విడుదలైతే వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి కమెంట్స్ అన్ని సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా వినపడుతున్నాయి. విజయ్ ఓటమి చెందాడని, తన సినిమా తాను విడుదల చేసుకోలేకపోయాడని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, విజయ్ ప్రజాసేవకి సిద్ధమైన నేపథ్యంలోనే విజయ్ని అడ్డుకునేందుకే, విజయ్ ఎదుగుదలని ఓర్చలేకే ఇప్పుడు డిఎంకే నేతలు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా ఆగిపోవడం వెనక, వాయిదా పడడం వెనక డిఎంకే నేతల హస్తం ఉందంటూ మరికొంతమంది అయితే వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజంగా దీని వెనక ఏం జరిగింది, ఈ సినిమా విడుదల ఎందుకు వాయిదా పడింది, సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు ఆలస్యమైంది, నిజంగా ఈ సినిమాలో డిఎంకేకి సంబంధించి అలాగే స్టాలిన్ గారిని ఉద్దేశించి ఏదైనా డైలాగ్స్ ఉన్నాయా, ఆ డైలాగ్స్ వల్లే సెన్సార్ టీము
ఈ మూవీ విడుదల అనే ఇప్పుడు ఆటంకాలు సృష్టించిందా? అసలు ఏంటి దీని మీద స్పష్టత రావాలంటే మాత్రం చిత్ర యూనిట్ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రూమర్స్ ఏవైతే వస్తున్నాయో, ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడాలంటే ఇటు డిఎంకే నేతలు కానీ, లేదంటే ఇటు తమ్లిగా వెట్రికల్గం ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, లేదంటే విజయ్ టీం కానీ వీరెవరన్నా స్పందించి దాని మీద ఒక స్పష్టత ఇస్తే కానీ ఇటువంటి ప్రచారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.